సంకల్పం ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయం ముహూర్తస్సు సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేంఘ్రియుగం స్మరామి. సుముహూర్తోస్తు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ. ఏషాం ఇందీవర శ్యామో హృదస్థో జనార్దన ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖైశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः. అష్టౌ వష్టౌ చ నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్యస్యాజాయతే. అభీప్స్తార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ్ఛిదే. తస్మై శ్రీ మహాగణపతయే నమః. నమస్కరించుకుని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవలను. ఆచమనం చేస్తాను చూడండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. సంకల్పం. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన క్రోధే నామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ వాసరయుక్త శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణం విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర నాగలగోత్రనామధేయः మమ ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీవరసిద్ధివినాయకముద్దిశ్య శ్రీవరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానవాహనాది షోడశోపచారి పూజాం కరిష్యే. కలశ పూజ. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాः కుక్షౌతు సాగరः సర్వే సప్తద్వీపాः వసుంధరా ఋగ్వే అదో అజుర్వేద సామవేదో అధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. అయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు. కలశోదకమును పూజా ద్రవ్యములపైన దేవునిపైన తమ శిరస్సుపైన కొద్దిగా జల్లుకోవలను. చంటే గణానాం త్వా గణపతిం హవామహే హవిం మహే కవిం కవినాం ఉపమస్రవస్థవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత్యః అనశృణ్వన్నభూతి సేదా సాధనం శ్రీవరసిద్ధివినాయక దేవతాయ నమః. ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే.
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషణం శ్రీగణాధిపతయే నమః ధ్యాయామి అత్ర గచ్చ జగద్వంద్య సురరాజితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నై విరాజితం రత్నసింహాసనం చారుప్రీత్యజం ప్రగృహ్యతాం ఆసనం సంప్రయామి గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రీనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైరుత్యం అర్ఘ్యం సమర్పయామి గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానపాద్యం సమర్పయామి అనాథనాథ సర్వజ్ఞగీర్వాణ గణపూజిత గృహాణమాచమనం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి దధి క్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధువర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే మధువర్కం సమర్పయామి స్నానం పంచామృతైర్ధైవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞగీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి గంగాది సర్వతీర్థేభ్యః అమృతైః అమలై జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్రో నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి రక్త వస్త్రద్వయం చారుదేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహాణత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి రాజితం బ్రహ్మసూత్రం చ కాంచన ఉత్తరీయకం గృహాణ సర్వదేవ సర్వజ్ఞ భక్తానాం ఇష్టదాయకం యజ్ఞోపవితం సమర్పయామి చందనా కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలేయాన్ తండూలాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశ్వరపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి సుగంధాని చ పుష్పాణి జాజీకుందముఖాని చ ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోస్తుతే పుష్పాణి పూజయామి కలశ పూజ కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో అథర్వः అజుర్వేదో సామవేదో అథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः అయాంతు దేవ పూజార్థం దురితక్షేకారకాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే అస్మిన్ సన్నిధిం కురు గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవినాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ స్మృతయః అనశృణ్వన్నభూతిః సేదసాదనం శ్రీవరసిద్ధివినాయక దేవతాయ నమః ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే షోడశోపచార పూజ భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాధ్యాయేత్ విఘ్ననాయకం ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీగణాధిపతయే నమః ధ్యాచ్ఛ జగద్వంద్య సురరాజితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ఆవాహయామి మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితాం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఆసనం సమర్పయామి గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రీనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైరుత్యం అర్ఘ్యం సమర్పయామి గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన పాద్యం సమర్పయామి అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహాణాచమనం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధువర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
मधुपर्कं समर्पयामि स्नानं पञ्चामृतादैवेव गृहाण गणनायक अनाथनाथ सर्वज्ञ गिरिवाण गणभूषित पंचामृतस्नानं समर्पयामि गंगादि सर्वतीर्थेभ्यः अमृतैः अमलाराय जलैः स्नानं कुरुष्व भगवन् मम पुत्र नमोऽस्तुते शुद्धोदकं समर्पयामि रक्तवस्त्रद्वयं चारुदेवयज्ञं च मङ्गलं शुभप्रदगृहाणत्वं लंबोधर हरात्मज वस्त्रयुग्म समर्पयामि राजितं ब्रह्मसूत्रं च काञ्चन च उत्तरीयकं गृहाण सर्वदेव सर्वज्ञ भक्तानां इष्टदायक यज्ञोपवेत समर्पयामि चन्दनागरु कर्पूर कस्तूरी कुङ्कुमान्वितं विलेपनं सुरश्रेष्ठ प्रीत्यर्थं प्रतिगृहीतां गन्धं समर्पयामि अक्षतान् धवलान् दिव्यान् शालयान् तण्डूलान् शुभान् गृहाण परमानन्द ईश्वरपुत्र नमोऽस्तुते अक्षतान् समर्पयामि सुगन्धानि च पुष्पाणि जाजीकुन्दमुखानि च एकविंशतिपत्राणि संगृहाण नमोऽस्तुते पुष्पाणि पूजयामि अधांग पूजा गणेशाय नमः पादौ पूजयामि एकदन्ताय नमः गल्फं पूजयामि शूर्पकर्णाय नमः जानुनी पूजयामि विघ्नराजाय नमः जंघौ पूजयामि आखुवाय नमः ऊरुं पूजयामि हेरंभाय नमः कटिं पूजयामि लंबोदराय नमः उदरं पूजयामि गणनाथाय नमः कंठं पूजयामि स्कन्धाग्रजाय नमः स्कन्धौ पूजयामि पाशहस्ताय नमः हस्तौ पूजयामि गणवक्त्राय नमः वक्त्रं पूजयामि विघ्नहन्त्रे नमः नेत्रं पूजयामि शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि फालचन्द्राय नमः ललाटं पूजयामि सर्वेश्वराय नमः शिरः पूजयामि विघ्नराजाय नमः सर्वाङ्गानि पूजयामि अधैकविंशतिपत्र पूजा सुमुखाय नमः माचीपत्रं पूजयामि गणाधिपाय नमः बृहतीपत्रं पूजयामि उमापुत्राय नमः बिल्वपत्रं पूजयामि गजाननाय नमः दूर्वार युग्मं पूजयामि हरसोनवे नमः दत्तूरपत्रं पूजयामि लंबोदराय नमः बधरीपत्रं पूजयामि गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः चोतपत्रं पूजयामि विकटाय नमः करवीपत्रं पूजयामि भिन्नदन्ताय नमः विष्णुकान्त्रपत्रं पूजयामि वटवे नमः दाडिमीपत्रं पूजयामि सर्वेश्वराय नमः देवदारपत्रं पूजयामि फालचन्द्राय नमः मरुगपत्रं पूजयामि हेरंभाय नमः सिन्धुवारपत्रं पूजयामि शूर्पकर्णाय नमः जाजीपत्रं पूजयामि सुराग्रजाय नमः गणनीपत्रं पूजयामि एभवक्त्राय नमः शमीपत्रं पूजयामि विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि सूरसेवताय नमः अर्जुनपत्रं पूजयामि कपिलाय नमः अर्कपत्रं पूजयामि श्रीगणेश्वराय नमः एकविंशतिपत्राणि पूजयामि श्री विनायक अष्टोत्तर शतनामावळि ओम गजाननाय नमः ओम गणाध्यक्षाय नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम द्वैमातुराय नमः ओम द्विमुखाय नमः ओम प्रमुखाय नमः सुमुखाय नमः कुतरे नमः ओम सुप्रदीप्ताय नमः ओम सुखनिद्राय नमः ओम सुराध्यक्षाय नमः ओम सुरारिघ्नाय नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम हेरंभाय नमः ओम लंबजठराय नमः ओम ह्रस्वग्रीवाय नमः ओम प्रथमाय नमः ओम प्राज्ञाय नमः ओम प्रमोदाय नमः ओम मोदकप्रियाय नमः ओम विघ्नकर्त्रे नमः ओम विघ्नान्त्रे नमः ओम विष्णुनेत्रे नमः ओम विराट्पते नमः ओम श्रीपते नमः ओम वाक्पते नमः ओम शृंगारणे नमः ओम आश्रितवत्सलाय नमः ओम शिवप्रियाय नमः ओम शेखरकारणे नमः ओम शाश्वताय नमः ओम बलान्विताय नमः ओम बलोधताय नमः ओम भक्तनिधये नमः ओम भावगम्याय नमः ओम भवात्मजाय नमः ओम अग्रगामिने नमः ओम मंत्रकृतये नमः ओम चामीक्रप्रभाय नमः ओम सर्वाय नमः ओम सर्वोपास्याय नमः ओम सर्वकर्त्रे नमः ओम सर्वनेत्रे नमः ओम सर्वसिद्धिप्रदाय नमः सर्वसिद्धये नमः ओम पंचहस्ताय नमः ओम पार्वतीनन्दनाय नमः ओम प्रभये नमः ओम कुमारगुरवे नमः ओम कुञ्जरासुरभञ्जनाय नमः ओम कान्तिपताय नमः ओम धृतिमताय नमः ओम कामिने नमः ओम कपित्थफलप्रियाय नमः ओम ब्रह्मचारिणाय नमः ओम ब्रह्मरूपिणे नमः ओम महोदराय नमः ओम महोत्कटाय नमः ओम महावीराय नमः ओम मन्त्रणाय नमः ओम मंगलस्वरूपाय नमः ओम प्रमथाय नमः ओम जायेशाय नमः ओम यक्षरकिन्नसेविताय नमः ओम गंगासुताय नमः ओम गणाधीशाय नमः ओम गंभीरनिदाय नमः ओम वटवे नमः ओम ज्योतिषे नमः ओम नक्रन्त पदचित्प्रभवे नमः ओम अभीष्टप्रदाय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्तरूपाय नमः ओम पुराणपुरुषाय नमः ओम पूष्णाय नमः ओम पुष्करोत्तप्तवर्णाय नमः अग्रगण्याय नमः ओम अग्रपूजाय नमः ओम अपाकृतपराक्रमाय नमः ओम सत्यधर्मणे नमः ओम सख्याय नमः ओम साराय नमः ओम सरसाम्बुनिधये नमः ओम महेशाय नमः
ఓం విశదాంగాయ నమః. ఓం మణికింకణి మేఖలాయ నమః. ఓం నమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణువే నమః. ఓం బ్రహ్మ విద్యాసదానుభువే నమః. ఓం జిష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జతమన్బుధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోద్ధితాయ నమః. ఓం విశ్వగృహే నమః. ఓం విశ్వరక్షవిధానకృతాయ నమః. ఓం కళ్యాణగురువే నమః. ఓం ఉన్మత్తవేషయాయ నమః. ఓం పరాజయ నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్య ప్రదాయ శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పూజాం సమర్పయామి. అనేసాను దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణవరదో భవ. ధూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివర్తసంయుక్తం వఘ్ననాద్యోదితం మయా. గృహాణమంగళం దీపం ఈశ్వరపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేఖ్యం చ చోష్యం పానీయ ఏవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైత్యం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహీతాం తాంబూలం సమర్పయామి. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ. వినాయక సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఘృతవర్తి సహస్రశ్చైవ కర్పూర సకలై స్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. నీరాజనం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వినాయక వ్రత కథ ప్రారంభం. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తలడిల్లిపోయాయి. గజాసుర ఉదరంబులో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుని వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి. నీవు నీ కుక్షేందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్మలతో గజాసురుడు పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు శివ, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగర స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగర స్నానానికి తయారైంది. తన ఒంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి కొలది పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుడి నుండి విముక్తిని పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలకు వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరివైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం హెచ్చింది. ప్రమథగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడు శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి, నాథ, పసివాడిని ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనస్సు ఆర్ద్రమైంది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డన్ని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుడు శిరస్సును తెచ్చి బాలుడి ముండానికి అతికించి సజీవుని చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖం గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపర నామాలతో పార్వతి తన తనయుణ్ణి అల్లారముద్దుగా పెంచుకున్నది. వినాయకుని ఆధిపత్యం. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు దేవతలు
పరమేశ్వరుణ్ణి దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యములకు పోటీ పడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా యొద్దకు ఎవరు వచ్చెదరో వారికై విఘ్నాధిపత్యం ఇచ్చేదనని పలుకుగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరారు. గజాననుడు, తండ్రి, నా అసమర్థం చాటుటకు ఇట్లు ఆనతీయతగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణేత్యుక్తాపు మాన్ కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థే స్నాతో భవపుత్రిక కుమార, నారాయణ మంత్రములు ఒకసారి జపించిన వారికి ముల్లోకాల్లో గల సమస్త నదుల యందు స్నానమాచరించనని ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించు తల్లిదండ్రులకు వారు ప్రదర్శనం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదులు ఆచరించి ఎదురొస్తూ ఉండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసములకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమును సంగవలనని వేడుకొనను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యము సంగను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునికి ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భుక్తాయాసంతో కైలాసములకు వచ్చి మాతాపితరులకు పాదాభివందనం చేయగా ఉదరము సహకరించగా నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సు యందున్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకి విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికే ఉన్నది. ఆవేశంతో ఊగుసలాడుతున్న వినాయకుడు పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కుట్టారు. కుమారుడు పరిస్థితికి పార్వతి గురురాలే చంద్రుని చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడంత చులకనగా కనబడ్డాడా? అందగాడమనుకుంటున్నావా? నిన్ను చూసిన వారికి నీలాపనంతలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడ ఒడిగిపోయాడు. జగదీశ్వర పాదాల మీదబడి శాపోపశమనం చెప్పమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా కలవరపడి, తల్లి, చంద్రుడిని క్షమించు, చంద్రుడిని చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం కాదు, ఎవరికి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి, జనులు ఎలా జీవిస్తారు తల్లి? చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించుకోవాలి అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను, గుర్తు కలిగి మసలుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించి పూజాక్షతలు శిరస్సున చల్లుకున్న వారికి ఎట్టి నీలాపనందలు రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించిన, అలక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాపనందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవటం వలనే శ్రీకృష్ణుడు, ఋషివర్యులు అపనిందల పాలయ్యారు. ఒకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్తఋషులు తమ తమ భార్యలతో ప్రదర్శనం చేస్తున్నారు. అలా ప్రదర్శనం చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనంత కలిగింది. దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరుడు చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు. సమంతకమణోపాఖ్యానము. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలాదుత్వంలో చంద్రుని చూచి నీలాపనందల పాలయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకమణిని పొందాడు. సమంతకమణి రోజుకు 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్ తమ్ముడు ఆ సమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుగ్గా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని సత్రాజిత్ తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి నీలాపనంద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరాభాండంలో చంద్రుని చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడడానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు
వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూశాడు. దానిని తీసుకుని పోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది త్రేతాయుగంలోని శ్రీరాముడిని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తెకు జాంబవతితో వివాహం కూడా చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ సమంతకమణిని వానికి ఇచ్చివేశాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడే ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను కృష్ణుడికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుని చూచిన ఫలమని తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షతలను శిరస్సున వేసుకొనచో నీలాపనిందలు కలుగక సకల ఐశ్వర్యాలను పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును, వృత్రాసురును సంవధించినప్పుడు ఇంద్రుడును, గంగన భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును, అమృతోత్పాదనం చేయనప్పుడు దేవాసురులను, కుష్ఠవ్యాధి నివారణకు విప్రుడును, తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకై ధర్మరాజును చేసి సకల విజయములు సాధించిరి. తొండమునే కదంతమును తోరపు బుజ్జయువామహసమున్ మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండుక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము చేయవయ్య నిన్ను ప్రార్థన చేసెద ఏకదంత నా వలపలి చేతి ఘంటమున వాకున నెప్పుడు బాయకుణ్ణుమే ఈ నీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక తలచితిని గణనాథుని తలచితిని విఘ్నపతిని తలచిన పనిగా తలచితిని ఏ హేరంభుని తలచితిన విఘ్నములను తొలగించుటకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నాను ప్రాలు చెరకు రసంబుల్ నిటలాక్షు అగ్రసుతునకు పటుతరముగా బిందు చేసి ప్రార్థింతుమదిన్.